విశాఖ ఇండస్ ఆసుపత్రి ప్రమాదం పేషెంట్ రామకృష్ణపై మరింత ఎఫెక్ట్ పడిందని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగక ముందు రామకృష్ణ బాగానే ఉన్నారని, దట్టమైన పొగ వ్యాపించిన తర్వాత పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. రామకృష్ణ ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని ఆయన కుమార్తె చెబుతోంది. ప్రమాద ఘటన, రోగుల ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిటిబాబు అందిస్తారు. కేజీఎస్ సమీపంలో ఇండస్ హాస్పిటల్లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 47 మందిని కూడా సమీపంలో ఉన్నటువంటి వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. రామకృష్ణ బంధువు ఉన్నారు, ఆమెతో మాట్లాడి చెప్పండి అమ్మా, అసలు ఎన్ని గంటల సమయంలో ప్రమాదం జరిగింది, ఎలా జరిగిందని చెప్తున్నారు? సార్ ఎర్లీ అవర్స్ మార్నింగ్ అయ్యింది సార్. ఓటీలో ఆపరేషన్ థియేటర్లో ఏదో బ్లాస్ట్ అయిందన్నారు సార్. చిన్న అని చెప్పి ఎలక్ట్రికల్ ఆపేసి మొత్తం పైనుంచి ఉన్న వాళ్ళందరినీ కింద తీసుకొచ్చారు సార్. మా ఫాదర్ ఐసీయూలో ఉన్నారు. ఐసీలో ఉన్న వాళ్ళకి ఏం జరగదు, హోమ్ అప్పటికే వస్తుంది, పొగ వస్తుంది, కానీ ఐసీలో ఉన్న వాళ్ళకి ఏం జరగదు అన్నారు సార్. కానీ అప్పటికి బాగా వచ్చేసింది. అప్పుడు ఐసీయూలో ఉన్న వాళ్ళేమో స్ట్రగుల్ చేసి తీసుకొచ్చారు సార్. మా ఫాదర్కి అప్పటికి ఆక్సిజన్ పెట్టున్నారు. ఆ ఆక్సిజన్ అందక మా ఫాదర్కి మా కంట్లోంచి బ్లడ్ అది బ్లీడ్ అయిపోయింది సార్. ఇండస్ మెడికవర్లోకి తీసుకెళ్ళిన తర్వాత బెడ్ రిమూవ్ చేసి అని తీసుకెళ్ళిపోండి అన్నారు సార్. మళ్ళీ మేము అడిగాం, అక్కడ బాగుంది కదా ఎక్కడంటే మేము ట్రీట్ చేస్తామని చెప్పి ఐసీఆర్ చేసేసి హార్ట్ బీట్ ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ అయితే హార్ట్ బీట్ ఉందని చెప్పి 1.5 hour ఉంది సార్. ఇప్పటి వరకు మమ్మల్ని చూపించట్లేదు, ఏమైందో కూడా చెప్పడం లేదు సార్. వాళ్ళు ప్రస్తుతానికి అయితే అది సిచ్యువేషన్, ఇక పేషెంట్ కూడా చూపించడం లేదు సార్. ఇండస్ హాస్పిటల్ బృందం ఎవరైనా వచ్చి మాట్లాడారా, వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? ఇండస్ హాస్పిటల్ సార్ డాక్టరే ఫస్ట్ తీసుకెళ్ళిపోమన్నారు సార్, లేదన్నారు. అతను మళ్ళీ అడిగేసరికి లేదు హార్ట్ బీట్ ఉందని చెప్పారు సార్. తప్ప ఇంకా మమ్మల్ని చూడనివ్వట్లేదు, ఇంకా ప్రస్తుతానికి అయితే చూడనివ్వట్లేదు. ఎలా ఉందో కండిషన్ కూడా చెప్పటం లేదు సార్. వాళ్ళు మీకు తెలిసిన మేరకు ఎట్లాంటి కండిషన్ ఉన్నవారు ఎంతమంది ఉన్నారు ఈ ప్రెజెంట్ ఈ హాస్పిటల్? అయితే సార్ ఈ ఐసీయూలోనే 8 members ఉన్నారు సార్. 8 members కండిషన్ మరి ఎలా ఉందో నాకు ఐడియా లేదు. మా ఫాదర్ కండిషన్ అయితే కొంచెం క్రిటికల్ గా, ఈ స్మోక్ పీల్చడం వల్ల క్రిటికల్ అయింది సార్. ప్రమాదం జరిగేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నారు. అసలు ఎంత సమయంలో ఈ ప్రమాదం జరిగింది సార్? ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన ఒక 15 minutes లో స్మోక్ స్టార్ట్ అయింది సార్. 4th floor నుంచి పేషెంట్స్ దింపుతున్నారు. ఐసీయూలో ఫస్ట్ దింపితే మా ఫాదర్కి అయితే ఇంత క్రిటికల్ కండిషన్ అయితే ఉండదు, ఎందుకంటే అప్పటికి ఆక్సిజన్ బాగానే ఉంది, అతని కండిషన్ బాగానే ఉంది. అప్పటి వరకు ఆ ఏరియా కూడా స్ప్రెడ్ అవ్వలేదు. వీళ్ళు అదంతా స్ప్రెడ్ అయ్యే వరకు కూడా వాళ్ళని తీసుకురాలేదు సార్. మొత్తం స్ప్రెడ్ అయ్యి తీసుకొచ్చే కండిషన్ లేనప్పుడు వాళ్ళని స్ట్రగుల్ చేసి తీసుకొచ్చారు. దానివల్ల మా ఫాదర్ కండిషన్ సీరియస్ అయింది సార్. అంటే పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడికి వస్తూ ఉన్నారు, డిఎంఎన్హెచ్ఓ వైద్యానికి సంబంధించినటువంటి అధికారులు వస్తూ ఉన్నారు. ఎవరైనా అధికారితో మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదు సార్, అప్పుడు మేము అక్కడే ఉన్నాం, మెడికవర్లో డాక్టర్స్ దగ్గరే ఉన్నాము. మా కండిషన్ ఏంటో తెలియలేదు, అందుకని వాళ్ళతో ఎవరితో మేము కన్సల్ట్ చేయలేదు. మా ఫాదర్ని నీట్గా సేవ్ చేసి తీసుకురావాలంటే సార్, ఏ కండిషన్లో ఉన్నా సరే మాకు సేవ్ కావాలంతే, మాకు ఇంకేం అవసరం లేదు సార్. మా ఫాదర్ మాకు హెల్దీగా ఉంటే చాలు. ఇండస్ హాస్పిటల్ ప్రమాదంలో దాదాపుగా 47 మంది ఇదే హాస్పిటల్ నుంచి రోగులను వేరు కేజీహెచ్లో కొంతమంది రోగులను జాయిన్ చేశారు. సమీపంలో ఉన్నటువంటి విజేత హాస్పిటల్తో పాటు మెడికోడ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అంటే రామకృష్ణ అనేటువంటి పేషెంట్ తన తండ్రి ఈ యొక్క స్మోక్ పీల్చడం వల్లే ప్రస్తుతం ఆక్సిజన్ అందట్లేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. హాస్పిటల్ సిబ్బందితో పాటు ప్రభుత్వం స్పందించి మా తండ్రిని బ్రతికించాలంటూ కూడా తన కుమార్తె కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగార్చిట్ NTV విశాఖ నుంచి. పేషెంట్స్ అందరినీ ఆసుపత్రి నుంచి తరలించామని విశాఖ DMHO జగదీశ్వరరావు తెలిపారు. 5 వెంటిలేటర్ మీద ఉన్నారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆపరేషన్ థియేటర్లోని స్విచ్ పెట్టినంటే నైట్రస్ ఆక్సైడ్ లీకేజ్ అయ్యిందని ప్రిలిమినరీగా వాళ్ళు చెప్తున్నారు. ఆ లీకేజ్ వల్ల మరి ఇది జరిగి ఉండొచ్చు. ఒకటి ఇది అనస్థీషియా ఇవ్వడానికి ఉపయోగిస్తారు. నైట్రస్ ఆక్సైడ్ అండ్ హాలతోన్ ఇలాంటి కొన్ని అనస్థెటిక్ డ్రగ్స్ ఉంటాయి. ఆపరేషన్ చేసేటప్పుడు ఆ మత్తువి ఇచ్చి దాని మీద చేస్తే ఇట్స్ ఎ రొటీన్ ప్రొసీజర్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్స్. బట్ లీకేజ్ అవ్వడం దానికి గల కారణాలు అనేది ఇంకా అండర్ ఇది